ఈ వీడియోలో జస్ట్ వన్ లుక్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 45 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు భయ్య. ఇది ఒక పాలిష్ థ్రిల్లర్ అనమాట. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక కపుల్స్ అయితే ఉంటారు, గ్రెటా అండ్ చాసెక్. వాళ్ళిద్దరూ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తుంటారు. ఒకరోజు గ్రెటాకి తన హస్బెండ్ది ఒక ఓల్డ్ ఫోటోగ్రాఫ్ అయితే దొరుకుద్ది ఒక గ్రూప్ ఆఫ్ స్ట్రేంజర్స్తో. దాని తర్వాత అనుకోకుండా తన హస్బెండ్ అయితే మిస్ అయిపోతాడు. అసలు ఏం జరిగింది, అసలు ఆ ఫోటోగ్రాఫ్ ఎవరు, అందులో ఉన్నది ఎవరు, అసలు తన హస్బెండ్ ఎలా మిస్ అయ్యాడు, మరి గ్రెటా ఏం చేసింది, వీటన్నిటి చుట్టూరు నడిచే స్టోరీయే జస్ట్ వన్ లుక్. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ లిమిటెడ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకైతే యావరేజ్ అనిపించింది భయ్యా, బట్ కొన్ని చోట్ల మాత్రం చాలా బాగా నచ్చింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిటెడ్ సిరీస్ అంటే తెలుసు కదా, వాటి ఎన్ని ఎపిసోడ్స్ ఇస్తే ఆ ఎపిసోడ్స్తో కంప్లీట్ అయిపోద్ది. దీనికంటూ సీజన్ 2 లాంటివి ఏమి ఉండవు భయ్యా. ఈ సిరీస్ అయితే 6 ఎపిసోడ్స్తో కంప్లీట్ అయిపోద్ది. అది కొంచెం బాగా వర్కౌట్ అయింది. తక్కువ రన్ టైం పెట్టుకుంటారు. 45 minutesలో తేలిపోద్ది ఎపిసోడ్ కూడా. మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే నరేషన్ బాగా నచ్చింది భయ్య. ఎందుకంటే సిరీస్ మొత్తం కూడా ఒక టెన్షన్ బిల్డ్ అవుద్ది. మంచిగా ట్విస్ట్లు అయితే రాసుకున్నారు. ఆ టర్న్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే చూసే ఆడియన్స్ని చాలా బాగా ఎంగేజ్ చేస్తారు. అది బాగా నాకు వర్కౌట్ అయింది ఆ నరేషన్ అన్నది. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ కూడా చాలా బాగా చేశారు. మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అయితే మరీ సూపర్ అని చెప్తాను నేను. ఆ క్యారెక్టర్కి, ఆ ఇన్నోసెన్స్కి అండ్ తన మిస్టేక్లు కనుక్కునేటప్పుడు జరిగే ప్రాసెస్లో తను చేసిన పర్ఫార్మెన్స్కి చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ ఆ మిస్టరీని చాలా ఎంగేజింగ్గా చూపిస్తారు ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ కూడా. అది రివీల్ అవ్వే కొలిది కూడా, ఆ సీక్రెట్స్ని బయటికి చూపించే కొలిది కూడా ఆ సస్పెన్స్ అన్నది బాగా క్రియేట్ చేస్తారు భయ్య. అండ్ మెయిన్ నాకు సిరీస్లో బాగా నచ్చింది ఏంటంటే సినిమాటోగ్రఫీ వైజ్ అయితే చంపేసాడని చెప్పాలి. ఎందుకంటే ఒక డార్క్ అండ్ అట్మాస్ఫిరిక్ సినిమాటోగ్రఫీ అయితే క్రియేట్ చేస్తారు. చాలా బాగా చూపిస్తుంది అది. అంటే ఆ సస్పెన్స్ఫుల్ విజువల్స్ అని కానీ, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అని కానీ, ఇదంతా కూడా చాలా బాగా ఎలివేట్ చేస్తుంది సిరీస్ అంతా కూడా. నాకు వీటి పరంగా అయితే చాలా బాగా నచ్చింది సిరీస్ అని చెప్పాలి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే వర్స్ట్ భయం. మెయిన్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, బట్ అవి ఎందుకు వస్తున్నాయి, వాటి మోటివ్ ఏంటన్నది సరిగ్గా ప్రజెంట్ చేయరు. అసలు వచ్చి వెళ్ళిపోతాయి. అసలు ఏం జరుగుతుందిరా అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. క్యారెక్టర్స్ అలా చాలా పనులు చేస్తూ ఉంటాయి, అసలు సంబంధం ఉండదు. వాటి మోటివ్ కూడా అంతగా రివీల్ చేయరు. అదే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ పేసింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి భయ్య. జస్ట్ 6 ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా ఇంట్రెస్టింగ్ అండ్ హుక్ చేస్తారు మనల్ని. బట్ అక్కడి నుంచి పేసింగ్ ఇష్యూస్ అయితే మొదలైతే అనవసరమైన డ్రామా క్రియేట్ అవుతుంటుంది. అండ్ ఆ సస్పెన్స్ అన్నది ఆ ఎపిసోడ్స్లో మిస్ అయిపోతాం భయ్య. నాకు అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ కొన్ని ట్విస్ట్లు బాగానే వర్కౌట్ అవుతాయి, కానీ కొన్ని ట్విస్ట్లు మాత్రం మరీ ఫోర్స్డ్గా అనిపిస్తాయి. కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి సిరీస్లో. మరీ పర్టికులర్గా చూస్తే మీకు ఇంచక్కడ కనిపిస్తాయి లూప్ హోల్స్ అనేవి. సో దానివల్ల అందులో రాసుకున్న ట్విస్ట్లు ఏంటంటే ఫోర్స్డ్గా అనిపిస్తాయి, సెట్ అవ్వలేదు అనిపించింది. అందుకే నాకు యావరేజ్ అనిపించింది సిరీస్. సో మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది. లిమిటెడ్ సిరీస్ భయ్య, తెలుగు లాంగ్వేజ్లో ఉండదు. బట్ మీరు కనుక ఏదైనా మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ కోసం, అది కూడా డ్రామా టైప్, ఇది యాక్షన్ కాదు, డ్రామా టైప్ చూద్దాము అనుకుంటే చూడొచ్చు, గివ్ ఇట్ ఏ ట్రై. బట్ మరీ సూపర్గా అయితే ఉండదు. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే బాగుంటుంది. అండ్ కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి. దాని తర్వాత 6 ఎపిసోడ్సే కాబట్టి చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. యావరేజ్ సిరీస్. ఓకే, నెట్ఫ్లిక్స్లో ఉంది. మీకు కనుక రివ్యూస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.